ఉన్నాయండి అడుగుదాం ఎంత చెప్తాడు ధర వచ్చేసి బాగున్నాయి అన్ని పుట్టేళ్ళన్నీ ఎంత చెప్తావునా ధర ఎట్ చెప్తావు పెద్ద పుట్టేళ్ళు బాగున్నాయండి ఎంత చెప్తారనా 27.5 ఎన్నిన్నాయన్ని 20 పుట్టేళ్ళు 27,500 చెప్తాడు ఫిక్స్డ్ రేట్ ఇంకా తగ్గించుకుంటారు ఎంత వచ్చాయన ఒకటి మాంసం 18-19 కిలోలు వచ్చాయంట ఒక్కొక్కటి ఇది జమ్మనాడు సంత ప్రతి గురువారం కూడా జరుగుతాయండి చెప్పే రేటు వేరు ఉంటుంది కొనే రేటు వేరు ఉంటుంది చెప్పే రేటుకి ఎవరు కొనరు పిల్లలు ఉన్నాయండి మీడియం సైజు పిల్లలు 4 నుంచి 5 నెలల వయసు ఉంటాయి ఎంత చెప్తావు ధర ఎంతకు 14.5 ఎన్నిడైనా 21 పిల్ల 14,500 కొన్నారంట వయసు ఎంత 5 నెలలు ఉంటాయినా 6 నెలల పిల్లలు ఉంటాయి 14,500తో పోయినాయి బాగున్నాయి పిల్లలు అయితే గిన 6 పిల్లలు ఉన్నాయి అడుగుదాం ఎంత చెప్తాడా ధర ఎంత చెప్పావునా 12,500 చెప్తున్నాడు 6 పిల్లలు ఉన్నాయి ఫిక్స్డ్ ఇంకా తగ్గించుకుంటాడు ఉన్నాయి మీడియం సైజులు అన్నీ అడుగుదాం 8 నెలలు 22,000 లాస్ట్ బేరంలో ఉన్నాడు 21 ఎంత కడతాడు 20,500 కొడతాడు 20,500 20,500 అడుగుతాను లాస్ట్ అయ్యి బాగున్నాయి అయితే పిల్లలు మాత్రం నిలబెట్టా నేను పోనీకుండా నేను సబ్స్క్రైబర్ శివన్న ఎన్ని కిలోలు వచ్చాయన ఒకటి అవునా 14-15 కిలోల దగ్గర పడతాయట $20,500 ఫైనల్ అయిపోయినాయి సబ్స్క్రైబర్ అయినా శివన్న జమ్మడు సంతలు ఎట్లా అంటే ఎక్కువ అప్పులు పోతాయి తెలిసిన వాళ్ళు ఉంటారా వీళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు అప్పులు ఎక్కువ తీసుకుంటారు అది బొట్లు ఏంది అడుగుదాం చెప్తాడు మొత్తం 3 పొట్టేళ్ళు ఉన్నాయి ఇక్కడ బాగున్నాయి కొమ్ము వచ్చేది కొమ్ములు తిరిగి ఉన్నాయి అవతల ఒకటి బోడిది ఎంత అయిపోయావునా ఈ పొట్లు ఎంత అయిపోయా రేట్ చెప్పేదానికి రేట్ ఇక్కడ బాగున్నాయి పొట్టేళ్ళు అయితే దాదాపుగా 30 కిలోల దగ్గర వస్తుంది మాంసం ఇది ఉన్నాయండి అడుగుదాం ఎంత చెప్తాడు ధర వచ్చి బాగున్నాయి 2 ఎంత చెప్పావునా 44,000 ఎంత వచ్చాయి మాంసం ఎంత వచ్చాయి కోటి 25 కిలోలు వస్తాయంట ఒక్కొక్కటి 2 కలిసి 50 కిలోలు మాంసం అంట రేట్ ఏమో దండి రేటు 40 కిలోలు చెప్తాడు ఒకటేసారి
ఏనా 40 కేజీల కేజీ 1000 రూపాయలు చొప్పులు చెప్పావే. మీడియంస్ ఇక్కడ కొన్ని పిల్లలు ఉన్నాయండి. అడుగుదాం పిల్లలు ఎంత చెప్తాడో ధర వచ్చేసి. కొన్ని బాగున్నాయి, కొన్ని చిన్న పిల్లలు ఉన్నాయి. ఎంత చెప్పినావయ్యా? రేట్ ఎంత చెప్పినావు? ఏమది నాకు చెప్పకుండా నువ్వెంత చెప్తావంట? వాళ్ళయ్యా రేటు చెప్పలేదంట వీళ్ళు. కొన్ని ఉన్నాయి 3 నెలల పిల్లలు ఉంటాయి. అడుగుదాం చెప్తాడు ధర. బాగున్నాయి పిల్లలు. ఎంత చెప్పాను ధర? 16,000. 16,000 చెప్పాడు. ఎంత కడుతున్నారు? 14. 3 నెలల వయసు ఉంటాయి. రేట్ అయితే ఎక్కువనే కదా. ఇందాక చూసాం కదా అవి 14.5 పోయినాయి. 6 నెలల పిల్లలు. ఇవి అంతలే 3 నెలల వయసు ఉండేది. అయినా అయ్యేది ఇది అయితే 1,10,000 చెప్తాడంట. అదే రేట్ ఎక్కువనే. పిల్ల 10,000 చేసి అంతలే అంటే 5 నుంచి 6 నెలల వయసు కూడా ఉండదు వీళ్ళకు. కొన్నిసార్లు అంతే వాళ్ళు చెప్తుంటారు, కానీ ఆ రేటుకి ఎవరు కొనరు. మనం ఒక అందాజతో కొనాలంతే. వాళ్ళు చెప్పిన రేటుకి మనం కొనకూడదు. మీడియం సైజు పిల్లలు ఉన్నాయి. అడుగుదాం చెప్తాడు ధర వచ్చేసి 6 నుంచి 7 నెలల వయసు ఉంటాయి. బాగున్నాయి పిల్లలు అన్నీ కూడా. ఎన్నయ్యా? ఎంత అయిపోయానా? ఎంత అయిపోయినాట? జత 20,000 చెప్తానండి. ఫిక్స్ రేట్ ఇంకా తగ్గించుకుంటారు. వాళ్ళు చెప్పే రేటు వేరు ఉంటుంది, కొన్ని రేటు వేరు ఉంటుంది. ఉన్నాయి. అడుగుదాం ఎంత చెప్తాడు ధర. ఎంత ఉంటాయి నా వయసు? 14 పిల్లలు. జత 10,000తో చెప్పాడు. బాగున్నాయి పిల్లలని. వయసు ఎంతనా? దాదాపు 2.5 నెలనా. 2.5 నెల. 2.5 నెల వయసు ఉంటుంది. 2.5 నెలనా. జత 10,000 చెప్పినా వాళ్ళు 9,500 కడిగారు. 9,500 కడిగారట. సేమ్ సైజు పిల్లలు ఉన్నాయి. అడుగుదాం ఎంత చెప్తాడు ధర. ఎంత చెప్తానా పొట్టి పిల్లలు? 13,500. అన్ని బొడుగులేనా? అన్ని బొడుగులు 13,500 చెప్తాడు. కొన్ని గొర్రెలు కూడా ఉన్నాయి. గొర్రెలు కాకుండా మొత్తం బొడుగులు ఒకటే. 3 నెలలు ఉన్నావునా బొడుగులకు? 3.5 నెల. ఫిక్స్ రేట్ ఏమో తగ్గించుకున్నాడు.